రామప్ప ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇసుక పునాదులపై వెలిసిన ఈ అపురూప నిర్మాణం ఇక మీదట విశ్వవ్యాప్తం కానుంది. ఇక్కడి శిల్పాలు కదలలేవు, మెదలలేవు, పెదవి విప్పి పలకలేవు. అయితేనేమి మనసున్న మనసుల మనసు దోసుకున్నాయి. దీంతో ఈ చారిత్రక దేవాలయానికి ఎట్టకేలకు యునెస్కో గుర్తింపు లభించింది. అపురూప శిల్ప సంపదతో, ఆధ్యాత్మిక భావనతో అలరారే రామప్ప యొక్క విశిష్టతను ఇప్పుడు ఒకసారి చూద్దాం. అద్భుతం, అపురూపం, అనిర్వచనీయం, ఆధ్యాత్మికం, అమోఘమైన ఇంజనీరింగ్ నైపుణ్యం, మాటలకందని విజ్ఞాన భాండాగారం వెలసి రామప్ప దేవాలయం. నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మాణం, సూదిబెజ్జం సందుతో అతి సూక్ష్మ పరిమాణంలో శిల్పాలు, హొయలోలికే సాలబంజికల స్వాగతం, విభిన్న రూపాలతో గజరాజ శిల్పాల గంభీరం, నల్లరాతిపై వివిధ భంగిమల్లో అలరించే మదనికలు, నాగిని శిల్పాలు. ఇసుక పునాదులపై నిర్మించిన భారీ కట్టడం, ఇంకా ఎంత చెప్పినా తరగని ప్రత్యేకతలు కలిగిన అత్యంత సుందర చిహ్నం రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా అరుదైన ఘనత దక్కింది. ప్రతి తెలుగు బిడ్డ గర్వపడే తరుణమిది. ప్రపంచ పర్యాటక ముఖచిత్రంలో తెలుగోడి ఖ్యాతి చిరస్థాయిగా నిలిపిన రామప్పకు వందనం చెప్పాల్సిన సమయమిది. ఈ చారిత్రక దేవాలయం చరిత్రలోకి వెళ్తే తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన ఘనత కాకతీయులది. శిలలకు జీవం పోసి అబ్బురపరిచే నిర్మాణాలు చేపట్టిన కాకతీయులు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కాకతీయ నిర్మాణాలలో ఓ అపురూప జ్ఞానంగా కళ్ల ముందు నిలిచిన రామప్ప దేవాలయానికి మహర్దశ పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి యునెస్కో గుర్తింపు సాధించిన ఆలయంగా చరిత్రలో నిలిచిపోయింది. రాయిని మీటితే రాగాలు, నల్లరాతిపై సొగసైన మదనికలు, సూదిబెజ్జం సందుతో అతి సూక్ష్మ శిల్పాలు, ఇవే ఈ రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తే మన కళ్ళ ముందు సాక్షాత్కరించే అద్భుతాలు. కాకతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువుటద్దం పట్టే ఈ ఖ్యాతి ఇక మీదట విశ్వవ్యాప్తం కానుంది. ఇప్పటికే ఖండాంతరాలు దాటింది రామప్ప చరిత్ర. ఇంతకీ రామప్ప దేవాలయం విశిష్టత ఏంటి? యునెస్కో గుర్తింపు సాధించటానికి రామప్పకున్న అర్హతలేంటి? ఈ చారిత్రక దేవాలయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే పుస్తకాలు తిరగేయాలి. ముందు కాకతీయుల వైభవం గురించి తెలుసుకోవాలి. ఓరుగల్లు కేంద్రంగా 325 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించిన కాకతీయులు ట్రిపుల్ సూత్రం టౌన్, టెంపుల్, ట్యాంక్స్ ఆధారంగా వేల సంఖ్యలో ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల పక్కనే భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తటాకాలు తవ్వించారు. కాకతీయుల నిర్మాణాల్లో పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుతం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయానికి తెలుగు జాతి గర్వించదగిన ఘనచరిత్ర ఉంది. ప్రపంచంలో ఒక శిల్పి పేరుతో దేవాలయం ఉందంటే అది కేవలం ఈ రామప్ప ఆలయమే. వ్యక్తిగతంగా నేనెవరికైనా శత్రువుని కావచ్చు, కానీ ఈ ఆలయం మాత్రం ఎవరికీ శత్రువు కాదు. కాబట్టి ఈ ఆలయాన్ని సజీవంగా నిలిపి భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని గుర్తు చేస్తూ ఈ ఆలయ ప్రాంగణంలో కనిపించే శిలాశాసనాలు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని మనసు దోసుకుంటున్నాయి. శాస్త్ర సాంకేతిక చారిత్రక నైపుణ్యం మేళవించి రూపుదిద్దుకున్న ఈ ఆలయాన్ని సజీవంగా నిలిపి భావితరాలకు అందించడం మనందరి బాధ్యత. చరిత్ర పునాదుల్లోకి వెళితే
ఈ ఆలయ ప్రాంగణంలో సాక్షాత్కరించే శిల్పాల గురించి అనేక విశిష్టతలు తెలుస్తాయి. ఈ చారిత్రక దేవాలయానికి రేచర్ల రుద్రుడు నాంది పలికాడు. రామప్ప అనే శిల్పి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో వేయించిన శాసనాల ఆధారంగా శాలివాహన శకం 1135వ సంవత్సరం శ్రీముఖ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం రోజున ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తే క్రీస్తు శకం 1213 నాటికి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఓరుగల్లు మహానగరానికి 62 కిలోమీటర్ల దూరంలో, గోదావరి నదికి దక్షిణాన 60 కిలోమీటర్ల దూరంలో సువిశాల స్థలంలో రామప్ప ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 612 అడుగుల ఎత్తులో ఉంటుంది. గుడి నుంచి చుట్టూ 30 అడుగుల విస్తీర్ణంలో ప్రహరీ గోడ నిర్మించారు. గుడి నుండి చుట్టూ 6 కిలోమీటర్ల దూరం వరకు శిఖరం కనిపిస్తుంది. ప్రజలకు భక్తి, భుక్తి, శక్తి, ముక్తులు ప్రసాదించే ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిన అలనాటి ప్రభువులు కాకతీయులు జనరంజకంగా పాలన అందించారు. ప్రజల అభిమానాన్ని చొరగొన్నారు. కాకతీయుల నిర్మాణాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తే తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, తెలుగు కళలు ఉట్టిపడే విధంగా అనేక శిల్పాలు అబ్బురుపరుస్తాయి. ఈ రామప్ప దేవాలయమే ఒక అద్భుతం. 40 ఏళ్ల కఠోర శ్రమ ఫలితంగా రూపుదిద్దుకున్న ఒక మహత్తర నిర్మాణం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సూది బెజ్జం దూరే అంతటి స్పష్టమైనటువంటి సూక్ష్మ రంధ్రాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం శాస్త్ర సాంకేతికంగా ఎంత డెవలప్ అయినప్పటికీ అప్పుడు దాదాపు 800 సంవత్సరాల క్రితమే కాకతీయుల పరిపాలన సమయంలో ఈ రకమైన టెక్నాలజీతో వారంతా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. సో ఇక్కడ రామప్ప దేవాలయం గైడ్ ఉన్నారు. సో ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీరు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఆలయ యొక్క విశిష్టతను వివరిస్తుంటారు కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు అంటే ఇప్పటికీ బాహ్య ప్రపంచం ఇంకా గుర్తించాల్సినటువంటి ప్రత్యేకతలు ఏమున్నాయి? సో మనకి ఇక్కడ ప్రతిదీ కూడా ప్రత్యేకతమే అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం చూడొచ్చు ఇలాంటి నీడిల్ హోల్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో మనకి ఎలక్ట్రికల్ మిషన్స్ ఉన్న కర్రల్లో చేయాలన్నా మనకి ఇది అసాధ్యం. ఇది ఇప్పుడు ఎలాంటి మిషనరీ లేని టైంలో వాళ్ళ హ్యాండ్ టూల్స్ చేయడం వారి కళా నైపుణ్యానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 13 వరకే ఇచ్చాడు, మనకి ఇటు ఇవ్వలేదు. ఇక్కడి నుంచి ఇలా సీరియల్గా 13 ఉంటాయి. ఇది 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం 13వ తేదీ అలా చేస్తుంటారని చెప్తారు. అంటే ఇది టోటల్ హ్యాండ్మేడ్. ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషన్స్ తోటి కర్రల్లో చేయాలన్నా ఇంపాసిబుల్. ఇది హ్యాండ్మేడ్. ఇది పాలిషింగ్ కూడా హ్యాండ్ టూల్స్ చేశారు. మిర్రర్ షైనింగ్ కనిపిస్తుంది. ఇది కూడా మనం చూస్తే గాజులు, బ్యాంగిల్స్, గాజులాగా గాజు డిజైన్లో అలాంటి చిన్న చీపురుల దొరే హోల్స్ని చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఇంకా ఇక్కడ దీనికి అంటే ఒక్కొక్క స్టోన్కు ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఈ స్టోన్స్ను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక వీణ మీటినటువంటి శబ్దం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎదురుగా ఉన్నటువంటి దీని ప్రత్యేకత? ఇది ఒక చెట్టు పైన శ్రీకృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నారు. మనకు ఆ ఫ్లూట్ ద్వారా వచ్చే మ్యూజిక్ని ఈ స్టోన్లో వస్తున్నట్లు ఇచ్చాడు. అది సరిగమలు అంటాం, కానీ ఇలా సౌండ్స్ వస్తాయి. చూడండి, ఇది సరిగమలు అంటాం, అలా సౌండ్స్ వస్తాయి. అలాగే ఇదేమో మనకి కాకతీయుల నాట్యం. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ డ్యాన్స్ కూడా అనౌన్స్ చేశారు. పేరుని నిత్యం, పేరుని శివతాండమని అంటాం. ఇది కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి సైన్యంలో ప్రేరణ, ఉత్సాహం కలిగించడం కొరకు చేపించేవారు. ఇది వారితోటే అంతరించిపోయి చేసేవారు. లేకపోతే ఇక్కడే శిల్పాలను ఆధారం చేసుకొని నాట్యాన్ని మళ్ళీ కంపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ అఫీషియల్ డ్యాన్స్ అనౌన్స్ చేశారు. పేరుని నిత్యం, పేరుని శివతాండం అంటాం.
సో ఇక్కడ మనకి ఇంకా ఈ మెయిన్గా ఉన్నటువంటి 4 పిల్లర్స్ ఏవైతే ఈ మధ్యలో ఉన్నటువంటి హాల్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్కు 4 ప్రత్యేకతలు ఉన్నాయి. సో వీటి విశిష్టత కూడా తెలుసుకుందాం. చెప్పండి, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటండి ఈ పిల్లర్స్కు? స్వీకరించండి. ఇది ఇక్కడ మనకి 3 మనుషులకు 6 కాళ్ళు ఉండాలి కదా. ఇక్కడ 4 కాళ్ళని చెక్కి 6 కాళ్ళలాగా చూపించారు చూడండి. ఇక్కడ 1 2 3 3 మనుషులు, వాళ్ళకి 4 కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇలా గమనిస్తే ఇతడి కాళ్ళు ఇతడికి ఉన్నాయి, ఇలా గమనిస్తే ఇతడి కాళ్ళు ఇతడికి, అటు ఇటు గమనిస్తే మధ్యలో అతను క్లోజ్ చేసి చూస్తే అంటే ఉండాల్సిందేమో 6 కాళ్ళు, ఉన్నవి 4, కానీ ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు వాళ్ళకి కనిపిస్తాయి ఇక్కడ మనకి. అలాగే ఈ మధ్య ప్లేస్ నాట్య మండపం. ఇక్కడ నాట్యాన్ని స్టార్ట్ చేసే ముందు నటరాజ స్వామికి నమస్కారం చేసుకోవాలని పైన మిడిల్లో నటరాజ స్వామిని ఇచ్చారు. ఇప్పుడు మనకి ట్రయాంగిల్స్లోనేమో అష్టదిక్పాలకులు, 4 దిక్కులు 4 మూలలు కదా, ఒక్కో దిక్కి ఒక పాలకుడు ఉంటారు. ఇది ఈస్ట్, ఇది ఈస్ట్లో ఇంద్రుడు ఉన్నారు ఇక్కడ. ప్లస్ సౌత్ ఈస్ట్లో అగ్ని, యముడు, నిరుతి, వర్ణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు అష్టదిక్పాలకులు. అలాగే ఇక్కడ క్షీరసార మదనం ఇచ్చారు. దేవతలు రాక్షసులు పాలసముదాన్ని చిలుకుతున్నట్లుగా ఉంటుంది. ఈ పిల్లర్ మనకి టోటల్ డిఫరెంట్గా చూపించారు. ఇక్కడ 4 బ్లాక్ పిల్లర్స్లో 3 పిల్లర్స్ ఒకే రకంగా చెక్కి ఇది డిఫరెంట్గా చూపించారు. వాటికంటే ఇది సైజులో సన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అన్నిటికీ శిల్పాలను, ఇక్కడ మాత్రం ప్లెయిన్ ఇచ్చి సొట్టబెట్టాడు. ఇది ఎందుకంటే ఈ గుడి యొక్క శిల్పకళ చూసి కన్ను దిష్టి అనేది తలగకుండా ఒక లోపాన్ని ఇచ్చాడు. ఎంత బాగుంది అనకుండా ఇదేంది ఇలా ఉంది అనుకునే విధంగా ఇచ్చారు. ఇప్పుడు అక్కడ చేయాల్సిన శిల్పాలను ఇటు కింద సైడ్లో చెక్కాడు, మిగతా వాటికి దేనికి ఇవ్వలేదు. అక్కడ ఇక్కడ పెట్టారు. ఇక్కడ అన్నిటికీ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడేమో రొమాంటిక్ పోస్టర్స్ ఉంటాయి. అంటే మన కాన్సన్ట్రేషన్ టోటల్ డైవర్ట్ ఆ విధంగా ఇచ్చాడు. ఈ శిల్పకళ చూసి ఇదంతా ఇంత బాగుంది అనకుండా ఇదేంది ఇలా ఉంది అనుకునే విధంగా ఒక లోపాన్ని చూపించారు. ఇది సో ఇది రామప్ప దేవాలయం యొక్క విశిష్టత. సో ఆధ్యాత్మికం, అపురూప శిల్ప సంపద, వైజ్ఞానికం, విద్యా వైజ్ఞానికమే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఈ ఆలయాన్ని పరిశీలించినట్లయితే అనేక అద్భుతాలు మనం ఇప్పుడు ప్రస్తుతం శాస్త్ర సాంకేతికంగా ఎంత డెవలప్ అయినప్పటికీ ఇటువంటి నిర్మాణం అనేది మానవ సాధ్యం కాదు అనే విధంగా ఈ రామప్ప దేవాలయం నిర్మాణం జరిగింది. సో ఈ రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడం కోసం ఇటు భారతదేశ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆ ప్రయత్నాలు ఫలించాయి. ఈ అపురూప శిల్ప సంపదకు ఆ అరుదైన ఘనకీర్తి దక్కింది. సో ఇప్పటికే ఆ కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నటువంటి రామప్పను ప్రత్యక్షంగా సందర్శించి ఇక్కడ ఈ అద్భుతాలను వీక్షించడం కోసం సందర్శకులు కూడా తండోపతండాలుగా రామప్ప వైపు క్యూ కడుతున్నారు. ఈ గుడి తెలుగు జాతికే తలమానికంగా కీర్తిస్తుంది. ఏ శుభముహూర్తంలో ఈ గుడి రేచర్ల రుద్రుడి మదిలో మెదిలిందో ఏమో కాని శిల్పుల కఠోర వ్రతములు, రూపకల్పన, శ్రామికుల చెమట చుక్కలు ఒక్కటే ఇలాంటి అపురూప నిర్మాణం నిలిచాయి. ఫస్ట్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఇది చాలా హిస్టారిక్ థింగ్. ఏంటంటే మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడే నేను ఇది సెకండ్ టైం రావడం ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే స్ట్రక్చర్, ఇవన్నీ కార్వింగ్ కూడా యూనిక్గా ఉంటాయి, అంటే కాకతీయ స్టైల్లో. అంటే మేము టుడే విజిట్కి వచ్చాము, అనుకోకుండా యునెస్కో అవార్డ్ కూడా ఇప్పుడే వచ్చింది. ఫస్ట్లీ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇది మనకు ఒక కైండ్ ఆఫ్ ప్రైడ్ అవుతుంది. అంటే మన తెలంగాణ స్టేట్స్లో కానీ, ఆంధ్ర స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో కానీ మన దగ్గర యూనిక్ క్రేవింగ్ ఉంటుంది, కాకతీయ వాళ్ళు కానీ, విజయనగరం స్టైల్ కానీ దీనికి ఇట్లా అవార్డు రావడం చాలా హ్యాపీ. ఇక్కడ రామప్ప చెరువు, అది ఒక చారిత్రాత్మకమైనటువంటి చెరువు. దానికి దగ్గరలోనే ఈ దేవాలయం ఉండడం, ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది ఇక్కడ దర్శించుకోవడం, ఇక్కడ అనేక రకాలైనటువంటి చెక్కడాలు, చాలా చారిత్రాత్మకమైనటువంటి చెక్కడాలు ఉండడం నిజంగా అసలు మనకు ఎప్పుడు కూడా గుర్తింపు రాలే. కానీ ఈరోజు అది ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన తర్వాతనే ఇవాళ మన దేశం మేల్కొంది. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ రామప్ప టెంపుల్ అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి టెంపుల్. ఈ చారిత్రక దేవాలయం ఇప్పటికే అనేక ఉపద్రవాలను ఎదుర్కొంది. కాకతీయుల తదనంతరం ఢిల్లీ సుల్తాన్ కాకతీయుల నిర్మాణాలన్నీ నేలమట్టం చేసినా ఈ రామప్పను మాత్రం ఏమీ చేయలేకపోయారు. కారణం ఈ చారిత్రక ఆలయం నిర్మాణంలో కాకతీయులు ఉపయోగించిన సాంకేతిక నైపుణ్యమే. రామప్ప టెంపుల్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ తెలంగాణ. చాలా బాగుంది రామప్ప టెంపుల్. ఈ వైబ్రేషన్స్ కానీ,
స్కల్ప్చర్ కానీ చాలా బాగుంది. మనం లోపల చూసినట్టయితే గోడల మీద స్కల్ప్చర్ చేసి ఉన్నారు. ఆ బొమ్మల్ని చూస్తేనే మనకు స్టోరీ అంతా అర్థమయ్యే విధంగా ఎవరైనా ఫారినర్స్ వస్తే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఆ బొమ్మల్ని చూస్తేనే అర్థం చేసుకునే విధంగా వాళ్ళు స్కల్ప్చర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఎలిఫెంట్స్ని చూస్తే ఎంట్రింగ్స్లో నుండేమో రైట్ సైడ్ నుండి వెళ్తాయి, ఎగ్జిట్లో నుండేమో లెఫ్ట్ సైడ్ నుండి రావడం జరుగుతుంది. 40 years పట్టిందంట ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. చాలా బాగుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ రావడానికి. ఇది చాలా గర్వకారణమైన విషయం. మన టెంపుల్స్లో, హిస్టారిక్ టెంపుల్స్లో ఇది ఒక టెంపుల్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది. అండ్ మాకు తెలిసింది ఏంటంటే ఈ టెంపుల్లో ఎప్పుడు కూడా లైట్నింగ్, ఆర్టిఫిషియల్ లైట్నింగ్ పెట్టరు. న్యాచురల్గానే సూర్యకిరణాల నుంచి వచ్చిన లైటింగే దానికి రిఫ్లెక్ట్ అయిపోయి దానివల్లనే శివుని ఒక విగ్రహం అనేది చాలా మంచిగా కనిపిస్తుందంట ఉదయం నుండి రాత్రి వరకు. అండ్ ఇక్కడ ఉన్న ఒక్కొక్క విగ్రహానికి కూడా ఒక్కొక్క రకమైన శబ్దం వినిపిస్తుందని తెలుసుకున్నాము. మేము టెక్స్ట్ బుక్స్లో చదివిన దానికన్నా ఇక్కడ దీన్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. రామప్ప గుడి నిర్మాణమే ఒక విజ్ఞాన విశ్వవిద్యాలయం. ఈ చారిత్రక నిర్మాణం ఎన్ని లక్షల సంవత్సరాలైనా చెక్కు చెదరకూడదనే భావనతో ఆలయ నిర్మాణంలో అబ్బురపరిచే ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఉపయోగించారు. ఈ సాంకేతిక నైపుణ్యం గొప్ప గొప్ప మేధావుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎలాంటి భూకంపాలనైనా తట్టుకుని నిలబడే విధంగా ఆలయాన్ని పూర్తిగా ఇసుక పునాదులపై నిర్మించారు. పునాదుల్లో ఇసుక, దానిపై పీఠము, ఆ పీఠంపై ఉపపీఠము, ఆ ఉపపీఠంపైన ఆలయాన్ని కట్టారు. గుడి నిర్మాణంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ప్రాంతాల సాంప్రదాయాల కలయిక సూచించే విధంగా ఎర్రని, నల్లని రాళ్లను ఉపయోగించారు. వెన్నముద్ద మజ్జిగపై తేలినట్లుగా ఆలయ శిఖరము కనిపిస్తుంది. ఈ శిఖరానికి ఉపయోగించిన ఇటుకలన్నీ నీటిలో తేలే విధంగా తయారు చేశారు. అత్యంత తేలికైన గట్టి ఇటుకలతో శిఖరానికి ఈ దివ్య రూపాన్ని అమర్చారు. ఈ ఆలయం నిర్మించే నాటికి మన దేశపు భౌతిక, ఆధ్యాత్మిక, నైతిక విజ్ఞానాల్ని సమన్వయం చేసినట్టి అనేక శిల్పాలను ఆలయం లోపల వెలుపలా చెక్కారు. రామప్ప గుడిని తీరికగా, ఓపికగా, శ్రద్ధగా, సహృదయంతో పరిశీలిస్తే ఇందులో గణిత శాస్త్రం, వాస్తుశాస్త్రం, భవన నిర్మాణ శాస్త్రం, నీతి శాస్త్రం, శృంగార శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, పురాణాలు, చరిత్ర, క్రీడలు, దైవభక్తి, దేశభక్తి, స్వధర్మ రక్షణములు, స్వదేశ రక్షణములు, హేతువాదము, పరమ సహనం లాంటి అనేక జ్ఞాన భండాగారంగా కనిపిస్తాయి. సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే అదో విశ్వవిద్యాలయం. ఆలయ ప్రాంగణంలో విపులత, సరసత, స్పష్టత, రమ్యత, నిర్హీకముస వినయము, కోమలము, చమత్కారము, సమన్వయము, లక్ష్యసిద్ధి లాంటి సూచికలతో శిల్పాల రూపంలో కనిపిస్తాయి. రాతి లోపల నుండి వెంట్రుక దూరే మందంతో నిర్మించిన శిల్పాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రామప్ప సందర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ఇక్కడి గైడ్స్ ఇలా కాకతీయుల చరిత్రను వివరిస్తుంటారు. సో రామప్ప అనేది ఒక శిల్పిని పేరు. సో ఈ శిల్పి తన ఒక 40 సంవత్సరాల శిల్పకళ నైపుణ్యాన్ని ఈ టెంపుల్లో చిత్రీకరించాడు. సో శిల్పాలు చెక్కడం కానివ్వండి, ఈ గుడి కట్టడం కానివ్వండి, చాలా అద్భుతమైన తన ప్రతిభతో రేచర్ల రుద్రుడు అలాగే గణపతి దేవుడి సహాయంతో ఈ గుడి కట్టించాడు. సో అయినప్పటికీ ఈ దేవుడి పేరు మీద కానీ, రేచర్ల రుద్రుడి పేరు మీద కానీ, గణపతి దేవుడి పేరు మీద కానీ ఈ టెంపుల్ నిర్మాణం జరగలేదు. సో ఈ టెంపుల్ సింపుల్గా చూస్తే రామప్ప టెంపుల్ అంటారు. ఎందుకంటే
ఇది ఒక శిల్పకళ నైపుణ్యానికి మచ్చుతునక కాబట్టి అప్పట్లోనే రామప్పకి ఆ గుర్తింపునిచ్చారు, రామప్ప శిల్పికి. సో అప్పటి నుంచి కూడా రామప్ప టెంపుల్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి యునెస్కో హెరిటేజ్ సైట్ రావడానికి చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. సో నంబర్ 1 వచ్చేసి శిల్పకళ. ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ బసాల్ట్ స్టోన్లో చాలా సాలబంజికలు, అలాగే మదనికలు అని కూడా అంటారు. దాంతోపాటు శాండ్ బాక్స్ డిజైన్స్. సో ఈ టెంపుల్ వచ్చేసి కంప్లీట్గా శాండ్ బాక్స్ దీంట్లో కట్టారు. సో ఈ చతురస్రాకారంలో ఉండే దీంట్లో మొత్తం శాండ్ నింపి తర్వాత ఈ గుడిని దీనిపైన పేర్చి కట్టడం జరుగుతుంది. అలాగే దీంట్లో లైట్ వెయిట్ బ్రిక్స్ను వాడారు. అప్పట్లో ఈ లైట్ వెయిట్ బ్రిక్స్ వాడడానికి కారణం ఏంటంటే వివిధ సందర్భాల్లో వచ్చిన భూకంపాలను తట్టుకునే విధంగా దీన్ని మలిచారు. సో ఈ టెంపుల్ వచ్చేసి 880 సంవత్సరాల కట్టినప్పుడు సో ఇవన్నీ ఆలోచించి భవిష్యత్తులో ఎలా ఉంటుందని ఆలోచించి సో చాలా అద్భుతమైన శిల్పకళ చాతుర్యాన్ని చూపారు. సో లెట్ us థ్యాంక్ రామప్ప, ది గ్రేట్ స్కల్ప్టర్. సూదికి వచ్చినప్పుడు కింద దాకా ఇంత చిన్న కన్నం దీంట్లో దూర్చారు. ఇది మన టెక్నాలజీ ఇప్పుడు ఎంత పెరిగినా కూడా ఇట్లాంటి ఆర్కిటెక్చర్ ఎక్కడ ఉండదు. ఆ టైంలో ఇట్లా ఆలోచించారంటే గొప్పనే. ఇప్పుడు మనం ఈ డిజైన్ చూడొచ్చు, ఈ డిజైన్ ఇప్పుడు మనం అందరం వేసుకున్న గాజులు డిజైన్స్ అంతా ఇక్కడ నుంచే వచ్చింది. ఇక్కడ నుంచే గాజులు అవన్నీ తయారు చేశారనమాట. ఇది ఇన్స్పైర్ చేసి గాజులు అవన్నీ తయారు చేశారు. అంటే రామప్ప 40 సంవత్సరాలు ఈ టెంపుల్ని కట్టారంటే ఆయన జీవితం అంతా ఈ టెంపుల్ని కట్టడానికి అర్పణ చేశారు. రామప్ప ఆలయ ప్రాంగణంలో ఈశాన్య దిక్కున ఎత్తైన వేదికపై ఒక శిలాశాసనం ఉంటుంది. నల్లని రాతిపై ఆనాటి తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో శాసనాలు లిఖించారు. ఈ శాసనంపై భాగంలో శివలింగము, ముందు భాగంలో ఆవు లేగలు, సూర్య చంద్రులు, విఘ్నేశ్వరుని బొమ్మలు చెక్కారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రీయ నృత్యంగా గుర్తింపు పొందిన పేరిణి నృత్యం కూడా ఈ గుడిపై చెక్కిన శిల్పాల ఆధారంగా జీవం పోసుకున్నదే. గర్భగుడి ప్రధాన ద్వారానికి అమర్చిన శిల్పాల ఆధారంగా నటరాజ రామకృష్ణ, కాకతీయుల యుద్ధక్రీడ పేరిణి శివతాండవానికి జీవం పోశారు. పేరిణి శిల్పాలతో పాటు పక్కనే కనిపించే శిల్పాలలో వినిపించే ధ్వని తరంగాలు ఎలాంటి వారినైనా తన్మయత్వంతో ఉప్పొంగిపోయేలా చేస్తాయి. ఇక్కడ సౌండ్స్ చూడొచ్చు మీరు, డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఇది. మీరు డిఫరెంట్ సౌండ్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. బికాజ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా యూనిక్ వేలో కట్టారు. ఫిజికల్గా నేను ఎప్పుడు ఇంత అద్భుతమైనది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇది సమ్ యూనిక్, అంటే ఎక్కడ చూడలేని ఆర్కిటెక్చర్ అనమాట. ఒక్కొక్క క్రేవింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ ఉందన్నమాట. రామప్ప ఆలయం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. నేటికి అంతుచిక్కని సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడి ప్రత్యేకత. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎదుర్కొని నిలబడిన ఈ చారిత్రక దేవాలయం కాకతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి తార్కాణం. ఇక్కడ ఈ నంది విగ్రహాన్ని పరిశీలిస్తే కాకతీయుల శిల్పకళా నైపుణ్యం ఎంత గొప్పదో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గుడికి తూర్పున శివలింగానికి ఎదురుగా నంది మండపం ఉంటుంది. ఇక్కడ మహా అద్భుతంగా కనిపించే నంది భారతీయ శిల్పకళలకే కలికితురాయి. దేశంలో ఎక్కడా ఇంతటి కళాత్మకమైన నంది లేదని గుర్తింపు పొందింది. ఈ నందికి కేవలం ప్రాణం మాత్రమే పొయ్యలేకపోయిన ఆ శిల్పి బ్రహ్మతో పోటీపడి తానే గెలిచిన అనుభూతి కలుగుతుంది. బ్రహ్మ సృష్టించిన నంది వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ నంది వయసు ఇప్పటికే 800 ఏళ్లు దాటింది. కాకతీయ కళా పోషణకి, వాళ్ళ యొక్క సాంస్కృతి సాంప్రదాయాలకు తార్కాణమైనటువంటి ఈ రామప్ప దేవాలయము ప్రపంచ వారసత్వ సంపదలో గుర్తింపు పొందడము మాకు ఎంతో ఆనందమైనటువంటి విషయము. ఈ దేవాలయంలో ఎందుకంటే చాలా అయినటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ దేవాలయము గర్భాలయంలో సూర్యోదయం నుండి
సూర్యాస్తమయం వరకు సూర్యుడు ఏ దిశలో ఉన్నా ఆ యొక్క శివలింగము పైన వెలుతురు పడేదే అనే విధంగా ఈ దేవాలయం నిర్మాణం చేశాము. ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ కూడా దేవాలయం లోపల గర్భాలయం చీకటిగా ఉంటుంది, కానీ ఇక్కడ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు సూర్యుడు ఏ దిశలో ఉన్నా కూడా ఆ యొక్క శివుని పైన ఆ యొక్క లైటింగ్ అనేది పడడం ఇక్కడ చాలా చెప్పుకోదగ్గ విశేషము. తర్వాత ఈ దేవాలయం మొత్తం కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఈ ప్రత్యేకంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. అంటే అలా చేయడం వల్ల ఏంటంటే ఎంత పెద్ద భూకంపాలు వచ్చినా కూడా ఈ దేవాలయం దిగిపోతుందే కానీ కూలిపోయే అవకాశం ఉండదు. ఈ నందీశ్వరుని చల్లని చూపులే ఈ ప్రాంతమంతా సుభిక్షంగా విరాజిల్లుతోంది అనే భావన వ్యక్తమవుతుంది. ఈ నందిలో జీవకళ, మగసిరి, కండపుష్టి, గాంభీరత్వము, నిండుదనము, ప్రశాంతత, భక్తి, తన్మయత్వం కనిపిస్తాయి. నంది అలంకరణలో గంటలు, మువ్వలు, గజ్జెలు, మణులు, మకరాలు, రుద్రాక్షలు, గొలుసులు, పట్టెడుగులు కనిపిస్తాయి. ఈ నందిని చూస్తుంటే అప్పుడే కైలాసగిరి నుండి శివుణ్ణి ఆరాధించటం కోసం వచ్చిన అనుభూతి కలుగుతుంది. నందికి ఇరువైపులా చెక్కిన నగల నడుమ 65 సూక్ష్మ రంధ్రాలుంటాయి. ఇందు నుండి వెంట్రుక, సూది లాంటివి దూరటం మహాద్భుతంగా కనిపిస్తాయి. రామప్ప గుడి లోపల బయట చెక్కిన ప్రతి శిల్పానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. గుడి చుట్టూ వివిధ భంగిమల్లో 526 ఏనుగుల విగ్రహాలు కనిపిస్తాయి. ఒక్కో ఏనుగు ఒక్కో ఆకారంలో ఉంటుంది. వీటి ద్వారా భక్తిభావన రంజింపచేస్తుంది. గుడికప్పుకు అమర్చిన నిలువెత్తు స్త్రీమూర్తుల విగ్రహాల ద్వారా స్త్రీ సుందర సూక్ష్మరూపం కనిపిస్తుంది. ఈ శిల్పాలలో ఆనాటి జనజీవనం, చారిత్రకాంశములు, శైవ, వైష్ణవ, బౌద్ధ, జైన, ఇతర మతాల సారాంశములు, దేవతలు, మహనీయుల శిల్పాలు కనిపిస్తాయి. వీటిలో ముఖ్యంగా మురళీకృష్ణుడు, నాట్య గణపతి, భక్తాంజనేయుడు, దుష్ట సంహార నరసింహుడు, స్త్రీలు వేద అధ్యయనం చేసే ధ్యంయం కలిగిన రూపాలు, తెలుగు యువతులు ఏనుగులతో పోరాడే శిల్పాలు కనిపిస్తాయి. ఓవైపు మహాత్ములను పూజించటంలో కులము, మతము, భాష, ప్రాంతము, దేశము, కాలములు అడ్డురావని ఈ శిల్పాల ద్వారా సూచించిన శిల్పి మరోవైపు శృంగార శిల్పాల్ని కూడా మహాద్భుతంగా చెక్కారు. ఈ గుడికి రాళ్లను ఎత్తినవారు ఏనుగులను కూడా ఎత్తగలరనే ప్రచారం జరుగుతుంది. రామప్పను సందర్శించే ప్రతి ఒక్కరూ ఈ శిల్పాలను చూసి తన్మయత్వంతో పొంగిపోతుంటారు. ములుగులో ఉండి ఇవాళ మా రామప్పకి యునెస్కో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి కృషి చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, స్థానిక సంస్థ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనన్న గారు కావచ్చు, ఇక్కడికి వచ్చి యునెస్కో బృందాలు కూడా మీ అందరితో మీడియా వాళ్ళు కూడా ట్రావెల్ అయి ఉన్నారు. యునెస్కో గుర్తింపు రావడంలో మీడియా కృషి కూడా ఉంది. ఈ శిల్పాల్లో ఒక్కొక్క శిల్పం ఇట్లా చిన్న చిన్న సందులు, వెంట్రుకలు రంధ్రం వచ్చే అంత టెక్నాలజీతోటి ఆ రోజులలో 800 సంవత్సరాల క్రితమే అంత టెక్నాలజీని వాడారు. ఆ టెక్నాలజీని గుర్తించి ఈరోజు యునెస్కో వాళ్ళు రామప్ప దేవాలయానికి గుర్తింపునివ్వడం జరిగింది. ఈ గుర్తింపు వల్ల రామప్ప దేవాలయం, పరిసర ప్రాంతాలు, ఈ ప్రాంత అభివృద్ధి కూడా చాలా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలుగా మేము హర్షిస్తూ ఉన్నాం. మనకి ఈ పేరణి నృత్యము ఇక్కడ ఈ శిల్పంలో చెక్కబడినటువంటి రామప్ప అనే శిల్పి చెక్కడం వల్ల ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క చరిత్రలో నిలిచిపోయింది తెలంగాణలో. అదేవిధంగా చరిత్రపరంగా చూసినా కూడా, నెక్స్ట్ పర్యాటకంగా చూసినా కూడా ఎంతో అద్భుతంగా చెక్కి ప్రజల్ని ఎంతో ఉల్లాసంగా దాన్ని చూడగానే ఈ నృత్యం ఏ విధంగా తయారైంది, ఎవరు శిల్పి తయారు చేశారనేది ప్రత్యేకత మన చరిత్రలో చెప్పుకోదగ్గ విషయంగా మనం గర్వంగా భావిస్తున్నాము. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు యునెస్కో గుర్తింపు పొందడం వల్ల ఎంతో అద్భుతంగా ఉంది. ఈరోజు రామప్ప శిల్పి చెక్కడం వల్ల యునెస్కో ప్రపంచంలోనే గుర్తింపు పొందింది కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. కాకతీయ నిర్మాణాల్లో అత్యంత ప్రత్యేకత కలిగిన ఈ ఆలయానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావటం కోసం
కఠోర సాధన జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల ఉక్కు సంకల్పం తోడవటంతో ఎట్టకేలకు ఆ కల నెరవేరింది. సంవత్సరానికి గాను ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప యునెస్కో గుర్తింపు సొంతం చేసుకుంది. మొత్తం 167 దేశాల నుండి 1121 కట్టడాలు పోటీపడగా మన దేశం నుండి గుజరాత్లోని ధోలావీరా, పాలంపేటలోని రామప్పను ప్రజెంట్ చేశారు. చైనాలోని ఫ్యూజ్లో జరిగిన వరల్డ్ హెరిటేజ్ భేటీలో 167 దేశాలకు చెందిన 255 చారిత్రక నిర్మాణాల ప్రదర్శన జరిగింది. రామప్పకు హెరిటేజ్ హోదా దక్కకుండా నార్వే అడ్డుపడగా రష్యాతో సహా 17 దేశాలు ఆమోదం తెలిపాయి. యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 దేశాలతో జరిపిన దౌత్యపరమైన చర్చలు ఫలించాయి. ఎట్టకేలకు రామప్పకు యునెస్కో గుర్తింపు లభించింది. ఈ చారిత్రక దేవాలయం ఇప్పుడు విశ్వవ్యాప్తం కానుంది. ప్రపంచ పర్యాటక ముఖచిత్రంపై ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆనందంతో ఉప్పొంగుతున్నారు. అద్భుతం, ఆధ్యాత్మికం, అపురూపం, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన భాండాగారమే ఈ రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడం కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దాదాపు 24 దేశాలతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు చేయడం చూడడం జరిగింది. సో ఈ యునెస్కో గుర్తింపు రావడంలో కీలక భూమిక పోషించినటువంటి స్థానిక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఫస్ట్ నుంచి కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఎంతో ఎఫర్ట్ దీనికోసం చేశారు మీరు. సో ఎన్ని రోజుల శ్రమ ఫలితంగా ఈ కీర్తి దక్కిందని మీరు భావిస్తున్నారు? ఎటువంటి ప్రయత్నాలు చేశారు మీరు? ముందుగా యునెస్కో ప్రతినిధులకు, అదేవిధంగా కేంద్రం నుంచి సపోర్ట్ చేసిన అధికారులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, మరీ ముఖ్యంగా దీనికే 2018లో ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి రామప్పను యునెస్కో నామినేట్ చేయాలని కోరిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా రాయబారులందరితో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉండి యునెస్కోలో సెలెక్ట్ కావడానికి కృషి చేసిన కేటీఆర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వరంగల్ ప్రజలందరి తరపున. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గత ప్రభుత్వాలు 70 ఏళ్ల నుంచి కానీ మన కాకతీయుల చరిత్ర కానీ మన తెలంగాణ చరిత్ర కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు మన చరిత్రను పైకి రాకుండా ఎప్పటికప్పుడు తుంగదోస్తుండేవారు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కాకతీయ కట్టడాలు, మన కాకతీయుల చరిత్ర, మన కల్చరు, తెలంగాణ కల్చరు, సంస్కృతి అన్నిటిని కూడా ఒకదాని ఒకటి దేశం మొత్తం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో మన తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అన్ని రంగాలలో ఒక రంగం తర్వాత ఒక రంగం కూడా ప్రతి రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో ఏ రంగం తీసుకున్నా అభివృద్ధి రంగంలో ముందుకు పోతుంది. అదేవిధంగా ఈ కల్చర్ విషయంలో కూడా మనం దేశం దాటి, దేశ హద్దులు దాటి ప్రపంచ పటంలో మన కాకతీయుల చరిత్ర ఉండాలి, మన రామప్ప దేవాలయం ఉండాలనే ఉద్దేశంతో 2018లో ప్రధానమంత్రి గారికి నామినేట్ చేయడం. అప్పుడు 2018లో చాలా అప్లికేషన్స్, దాదాపు 280 అప్లికేషన్స్ వరకు దేశం నుంచి వచ్చినాయి. కానీ అప్లికేషన్ అన్నిట్లలో సైంటిఫిక్గా, కల్చరల్గా అన్నిటికీ యునెస్కోకు పోవడానికి అర్హతలు ఉన్న ఏకైక ఒకటి రామప్ప దేవాలయమే. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం కూడా యునెస్కో వాళ్ళకు పంపడం, యునెస్కో వాళ్ళు నామినేట్ చేసుకోవడం, ఆ తర్వాత మనమందరం కూడా రావడం ఇక్కడికి చాలాసార్లు. అక్కడి నుంచి ఏదైతే యునెస్కో నుంచి సంబంధించిన ఫ్రాన్స్ వాస్కి కానీ వాళ్ళు కానీ ఎవరైనా క్షేత్రస్థాయిలో వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని అంతని కూడా ఈ యొక్క మన టెంపుల్ యొక్క సంస్కృతి కానీ, ఈ సైంటిఫిక్గా కానీ, ఈ శాండ్ బాక్సింగ్ సిస్టమ్ ఏదైతే మనం యునెస్కోలో 3 పద్ధతులలో వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. శాండ్ బాక్సింగ్ సిస్టమ్ అంటే మనం ఏదైతే టెంపుల్ ఇక్కడ నిలబడి ఉన్నామో దీని కింద ఉన్న అంతా కూడా శాండ్ ఫిల్లింగ్ సిస్టమ్. మొత్తం శాండ్కి ఇప్పుడు మనం ఏదైతే నిలబడి ఉన్నామో దీని కింద అంతా కూడా శాండ్ ఫిల్లింగ్ సిస్టమ్. మనం ఇప్పట్లాగా పిల్లర్లు తవ్వి వేసుకునేది కాదు, శాండ్ ఫిల్లింగ్ సిస్టమ్. ఎన్ని వందల సంవత్సరాలైనా ఏదైనా భూకంపాలు వచ్చినా ఏది వచ్చినా కూడా మన టెంపుల్కు ఏది కూడా చిన్న చెక్కు చెదరకుండా ఉంటుంది. 400 ఏళ్ళ క్రితం కూడా ఒకసారి భూకంపం వచ్చినా కూడా మన లోపల చూసే ఉంటారు చిన్న అది తప్ప ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి ఈ శాండ్ బాక్సింగ్ సిస్టమ్ ఒకటి. రెండవది మీరు చూస్తూనే ఉంటారు, కలర్, బ్రిక్ కలర్, 2 రకాలమైన బ్రిక్ కలర్ ఉంటుంది. ఈ కలర్ యొక్క ఎప్పుడు కూడా 800 ఏళ్ళ క్రితం తయారు చేసిన ఆ బ్రిక్
టూ వేరియేషన్స్లో ఉంటుంది. ఆ బ్రిక్ కలర్ కూడా ఎప్పటికీ చేంజ్ కాదు. తయారు కావడమే 2 కలర్లో తయారవడం, ఏదో ఒక కలర్లో తయారవుతుంటుంది. ఈ బ్రిక్ కలర్ నేచరే అది. దీనికి పెయింట్ చేయడం కానీ అది కాకుండా ఇది రెండవది. మూడవది లైట్ బ్రిక్ అంటే వాటర్లో మునిగిన కూడా ఈ బ్రిక్ తేలి ఉంటుంది కాబట్టి ఈ 3 బేసెస్లో కావడం, మనం ఆ కట్టడం. అప్పుడు ఆ రేచర్ల రుద్రుడు ఎవరైతే మన ప్రతాపరుద్రుని యొక్క సైన్యాధికారి ఎవరైతే రేచర్ల రుద్రుడు ఉన్నారో ఆ రేచర్ల రుద్రుడు యొక్క అప్పుడు ఈ రామప్ప అనే శిల్పి, తమిళనాడుకి వెళ్ళి వచ్చిన ఒక శిల్పి, ఈ శిల్పి దాదాపు 40 సంవత్సరాల పాటు ఈ గుడిని కట్టడం జరిగింది. ఈ యొక్క అంత చరిత్రను అంతా కూడా తీసుకొని ఇదంతా కూడా మనం కావాల్సిన దీనికన్నా సమాచారం, వాళ్ళకి కావాల్సిన అన్ని భాషల్లో అన్ని లాంగ్వేజెస్లో కావాల్సిన సమాచారాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడుకుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా యునెస్కోకు పంపడం. నిన్న యునెస్కో సభ్యుల గత 2-3 రోజులకెళ్ళి సమావేశాల్లో అన్నిటి కూడా వాళ్ళన్నీ కూడా చర్చించి ఇది పర్ఫెక్ట్గా యునెస్కోకు ఇంటర్నేషనల్ ప్రపంచ వారసత్వ కట్టడాలకి ఇది సూటబుల్ అని చెప్పేసి వాళ్ళు సెలెక్ట్ చేయడం చాలా సంతోషకరం. మన తెలంగాణ ప్రజల తరపున మొత్తం భారతదేశానికే గర్వకారంగా ఇలా మన కాకతీయ కట్టడాలు నిలబడడం చాలా సంతోషంగా. రామప్పకి ఈ ఘనకీర్తి దక్కడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత బాధ్యత పెరిగింది. ఇక్కడికి విదేశీ పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో 100 కోట్ల నిధులతో త్వరితగతిన చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు డిపిఆర్ సిద్ధం చేశారు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలో రామప్ప ప్రాంత రూపురేఖలు మార్చేస్తామంటున్న స్థానిక ఎమ్మెల్సీ డిపిఆర్ రూపకర్త పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో కలిసి మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దేశ్ అందిస్తారు. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో ఈ రామప్ప ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక మీదట ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి రాబోతున్నారు. సో మరి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఇక్కడ ఏ విధంగా విడిది ఏర్పాటు చేయబోతున్నారు, ఇక్కడ ఎటువంటి ప్రణాళికలతో అభివృద్ధి చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి గొప్ప టాస్క్ ఉంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి ఒక ప్రణాళికలు ఒక డిపిఆర్ సిద్ధం చేశారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీ నేతృత్వంలో దీనికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేసి భవిష్యత్తులో రామప్పను ఏ విధంగా తయారు చేయాలి, ఇక్కడ ఏ విధంగా విదేశాల నుంచి అదేవిధంగా మన దేశం నుంచి కూడా భారతదేశం నలుమూల నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు ఇక్కడ ఏ విధంగా వసతులు సమకూర్చాలనే దానిపైన కూడా ఒక డిపిఆర్ సిద్ధం చేశారు. దాదాపు 100 కోట్లతో ఈ డిపిఆర్ సిద్ధం చేశారు. చూడవచ్చు ఈ విధంగా ఇది రామప్ప విలేజ్, ఈ విధంగా రామప్ప విలేజ్ను తీర్చిదిద్దడంతో పాటు రామప్ప ఐలాండ్, అదేవిధంగా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా దానికి సంబంధించి చేయబోతున్నారు. సో ఇంత నిధులతో ఇవి ఎంత డెవలప్మెంట్ చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నించారు. చెప్పండి శ్రీనివాస్ గారు, సో మొత్తం డిపిఆర్ ఎంత ప్రాజెక్ట్ దీనికి సంబంధించి ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు? ఇది గత యునెస్కోలోకి నామినేట్ అయిన నుంచే రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కానీ అందరం కానీ రాబోయే రోజుల్లో విదేశీ పర్యాటకులకు వస్తే ఏ విధంగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండాలి, ఇక్కడికి వస్తే ఏ విధంగా ఉండాలన్న ఉద్దేశంతో రామప్ప టూరిజం విలేజ్ అని ఒక ప్లాన్ చేసుకొని డిపిఆర్ ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మీరు చూసినట్టు ఇది ఈస్ట్ సైడ్ రోడ్డు ఆల్రెడీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆనుకునే ఒక 3 ఏకర్స్లో కన్వెన్షన్ సెంటర్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఈ కన్వెన్షన్ సెంటర్లో ఎక్కడికి వెళ్ళి వచ్చినో దాని వాళ్ళకి కావాల్సిన సమాచారంతో పాటు అదేవిధంగా శిల్పకళా వేదిక ఎలా ఉంటుందో ఎగ్జిబిషన్ సెంటర్ ఒకటి. ఎందుకంటే మనం ఇక్కడ శిల్పకు సంబంధించినవి కానీ ఇంకెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎగ్జిబిషన్ పెట్టుకొని ఆ వచ్చిన విదేశీ పర్యాటకులకు వాళ్ళకి కావాల్సిన విధంగా వస్తువులు కానీ ఇంకే విధంగా ఒక ఎగ్జిబిషన్ సెంటర్ ఉండాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఒక యునెస్కో నామ్స్ దాటి దీని మనం ఒక 27 ఎకరాలలో దీని ఒక ప్లాన్గా ఒక డిపిఆర్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీని 27 ఎకరాలు ఇప్పుడు సీడ్ కార్పొరేషన్ దానిలో ఉన్నది, అక్కడ నుంచి అది చేయడం జరుగుతుంది. రెండవది ఇది ఐలాండ్, రామప్ప చెరువులో ఉన్న ఒక ఐలాండ్ ఇది ఐలాండ్. ఈ ఐలాండ్ దాదాపు 14 నుంచి 16 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బోట్ ద్వారా వెళ్ళి అక్కడ ఐలాండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఐలాండ్లో కూడా వచ్చే ఇంటర్నేషనల్కి కొన్ని క్వార్టర్స్ ఉండే విధంగా వాళ్ళకి అక్కడ కొన్ని క్వార్టర్స్ టూరిజం నుంచి క్వార్టర్స్ కట్టి అక్కడ వాళ్ళకు హోటల్ ఫెసిలిటీస్ ఉండే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయడం విధంగా మీకు ఈ విధంగా పూర్తిగా గార్డెనింగ్ చేస్తూ పూర్తిగా అక్కడ ఆడుకోవడానికి కానీ పిల్లలకు కానీ అక్కడ మంచి ఆహ్లాదకరంగా ఉండే విధంగా అక్కడ చేయడం. దీంట్లో కేసీఆర్ గారికి ఐలాండ్ పైన ఒక మెడిటేషన్ సెంటర్ కట్టాలన్న ఆలోచన ఉండే. ఎప్పుడో అప్పుడు 50 లక్షలు శాంక్షన్ చేసి కొన్ని పిల్లలు కూడా లేపారు. ఆ మెడిటేషన్ సెంటర్ను ఈ విధంగా మెడిటేషన్ సెంటర్ను కట్టాలనే ఉద్దేశం. ఆ మెడిటేషన్ సెంటర్కు ఎదురుగా ఒక శివాలయం, ఒక శివుని యొక్క విగ్రహాన్ని దాదాపు 100 అడుగుల విగ్రహాన్ని ఎక్కడి నుంచి కనిపించే విధంగా ఉండే విధంగా ఒక శివ విగ్రహం కట్టాలన్న ఆలోచనతో అది చేయడం జరిగింది. ఒక అద్భుతంగా ఇది చేయడం జరిగింది. రెండవది ట్యాంక్ బండ్, అంటే ఇప్పుడు రామప్ప యొక్క లేక్ యొక్క బండ్ అది. మన ఇప్పుడు ట్యాంక్ బండ్కు ఏ విధంగా
తక్కువగా లేకుండా అద్భుతంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో బండి పెట్టే విధంగా మీరు చూస్తున్నట్టు ఆ బండు దగ్గరికి వెళ్ళి బోటింగ్ అక్కడి నుంచి ఈ లేక్కి పోవడానికి, ఈ ఐలాండ్కి పోయే విధంగా ఒక పెద్ద డిపిఆర్ ప్లాన్ చేసి దీని అంతటిని కూడా రామప్ప టూరిజం విలేజ్గా నామకరణ చేసుకుని ఒక డిపిఆర్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీన్ని రాబోయే కొద్ది రోజుల్లో బడ్జెట్ శాంక్షన్ చేయించుకోవడం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని బడ్జెట్ తీసుకొచ్చుకోవడం కానీ, రకరకాల ఫండ్స్ తీసుకొచ్చి మొబిలైజ్ చేసి ఇదంతా డెవలప్ చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి మా అందరికీ. అంటే మొత్తం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇదంతా ఒక కార్యరూపం దాల్చాలంటే ఎంత బడ్జెట్ అవసరం ఉంటుందని దాదాపు ఒక 100 కోట్ల బడ్జెట్ అవసరం పడుతుంది. ఇది రాబోయే 2 సంవత్సరాలలో టార్గెట్ పెట్టుకున్నాం. అప్పుడు కొన్ని నిధులు తీసుకొచ్చుకొని ఒక బేసిస్లా ఫస్ట్ ఫేజ్ ఒకటి, సెకండ్ ఫేజ్ ఒకటి, థర్డ్ ఫేజ్ విధంగా స్టార్ట్ చేసినాము. ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటరు, రోడ్డు, శిల్పకళా వేదిక లాంటిది ఎగ్జిబిషన్ సెంటరు, ఇవన్నీ మొదటి ఫేజ్గా పెట్టుకున్నాం. రెండవ ఫేజ్ బండుగా పెట్టుకున్నాం. మూడవ ఫేజ్ ఐలాండ్గా పెట్టుకున్నాం. దీని అన్నిటిని 3 ఫేజెస్లో కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి ప్లాన్ చేసుకున్నాం. సో ఇది అంటే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో ఇక్కడికి ఖచ్చితంగా యునెస్కో గుర్తింపు లభిస్తుంది అనే ఒక ఆశాభావం, ఆ సంకల్పంతో ఇక్కడి ప్రజాప్రతినిధులు ఈ డిపిఆర్ను సిద్ధం చేశారు. గత 2 ఏళ్ల నుంచి దీనికి సంబంధించి టాస్క్ వాళ్ళంతా కూడా అనేక కసరత్తులు చేసి రామప్పకు ఈ కిరీటం సొంతం చేయడంలో వీరంతా కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో రామప్పకు ఎట్టకేలకు గుర్తింపు లభించింది. సో త్వరలో రామప్పలో అంటే 2 ఏళ్లలో ఈ డిపిఆర్ ఇప్పుడు ఏదైతే సిద్ధం చేశారో ఈ డిపిఆర్ అంతా కూడా 2 ఏళ్లలో కార్యరూపం దాల్చే విధంగా అంతా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం 100 కోట్ల బడ్జెట్తో 2 ఏళ్లలో రామప్ప ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా 2 ఏళ్లలో రూపురేఖలు మార్చేసి ఇక్కడికి వచ్చే సందర్శకులకు, విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీ పర్యాటకులకు కూడా ఇక్కడ ఆధ్యాత్మిక భావనతో పాటు ఆహ్లాదం అందించడం కోసం అన్ని రకాల వసతులు సమకూరుస్తున్నారు. రామప్ప అంటేనే ఇటు తెలుగు ప్రజలకు ఒక కీర్తి కిరీటంగా మారింది. సో ఆ కీర్తి కిరీటం ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చెందేలా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాలు కూడా ఈ రామప్ప దేవాలయమే ఒక అద్భుత నిర్మాణం. సో ఈ రామప్ప దేవాలయం పరిసర ప్రాంతంలో మరిన్ని అపురూప నిర్మాణాలు చేపట్టి ఇక్కడికి వచ్చే సందర్శకులందరికీ కూడా ఆహ్లాదం, ఆధ్యాత్మికం, మర్చిపోలి అనుభూతులు కల్పించే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 38 చారిత్రక నిర్మాణాలు యునెస్కో గుర్తింపు పొందాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక్కటి కూడా యునెస్కో గుర్తింపు పొందిన నిర్మాణం లేదు. 800 ఏళ్ల ఈ చారిత్రక నిర్మాణానికి ఇప్పుడు ఈ ఘనకీర్తి దక్కడంపై స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రామప్పలోని రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాం. ఈ గుర్తింపు, ఈ విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రయత్నం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఈ జిల్లా మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా అందరం కూడా ఈ జిల్లా ప్రజలు తరఫున నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి నమస్కరిస్తా ఉన్నాను. దీని తర్వాత అనేక కట్టడాలకు గుర్తింపు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయులు మరి ఇంత అద్భుతమైన శిల్ప సంపదను వెలికి తీయటంలో గత పాలకులు కొంత నిర్లక్ష్యానికి గురి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణలో ఉండే మరి కాకతీయుల కట్టడాలకు ప్రపంచ ఖ్యాతిని, ప్రపంచ గుర్తింపుని తీసుకురావడానికి వారు చేసిన కృషి, అందులో మొదటిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కట్టిన చెరువులకు మిషన్ కాకతీయ పేరుతోని ఆ రోజు కాకతీయ రాజులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, రైతాంగం కోసం వారు నిర్మించిన చెరువులను పునరుద్ధరించి ఈ రాష్ట్రంలో రైతులకు మరి 2 పంటలకు నీరిచ్చే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపట్టారు. కాకతీయ కట్టడాలకు మరి అద్భుతమైన గుర్తింపు రావడానికి వారు చేసిన కృషి ఫలితంగా ఈరోజు రామప్ప ప్రపంచ జాతీయ వారసత్వ సంపదగా ఈరోజు యునెస్కో ద్వారా గుర్తింపు పొందడం ఈ జిల్లాలో పుట్టిన బిడ్డలందరిగా మరి గర్విస్తూ వారందరి తరఫున ఇందుకు కృషి చేసిన రాష్ట్ర మరి ప్రతినిధులు, మా సోదరుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, వారు యువకులుగా ఎమ్మెల్సీగా ఉంటూ నిజంగా ఈ చిన్న వయసులో వారికి ఇలాంటి ఆలోచన రావడం, ఈ రామప్పని ఎన్నుకొని గతంలో చేసిన కృషికి మరి సరైన గుర్తింపు రావట్లేదని ఎక్కడ అవసరం ఉంటే వారు తోడ్పాటును అందించి మరి ఆ రోజు యునెస్కో ప్రతినిధులను ఇక్కడికి తీసుకొచ్చి ఈ విశిష్టతను వారికి స్వయంగా
తెలియచెప్పే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవడం ద్వారా మాత్రమే ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. యునైటెడ్ వరంగల్ జిల్లా ఒకప్పుడు కాకతీయుల ఏలినటువంటి ఓరుగల్లు కిల్లాకు మరి అందుబాటులో ఉండేది మా ములుగు జిల్లా. నూతనంగా ములుగు జిల్లాను కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ములుగు జిల్లాలోని ములుగు నియోజకవర్గం వెంకటాపురం మండలం మరి పాలంపేటకు అందుబాటులో రామప్ప టెంపుల్ ఉంటుంది. రామప్ప టెంపుల్కి ఈరోజు ప్రపంచ కీర్తి రావడం అనేది చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ పుట్టిన బిడ్డలుగా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ను చూస్తూ ఎదిగినటువంటి బిడ్డలుగా ఈ యొక్క టెంపుల్ యొక్క ఘనకీర్తి ప్రపంచం గుర్తించడం చాలా సంతోషదాయకం. ఈ 800 నాటి కట్టడాల యొక్క శిల్ప కళల యొక్క గొప్పతనాన్ని మరి అడుగడుగున దాన్ని ఒక పుస్తక రూపంలో ఒక శిల్పాన్ని తెచ్చి అక్కడ పెడితే ఎట్లుంటుందో వాళ్ళ బుక్కులో కూడా ఆ రకంగా ముద్రించినటువంటి మరి మహనీయులు నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ పాండురంగారావు గారు, అదేవిధంగా తర్వాత పాపారావు గారు. ఇక మీదట ప్రపంచ యవనికపై కాకతీయ కళా సంపద వెలుగులు విరజిమ్మనుంది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడంతో కాకతీయుల కళా వైభవంతో పాటు తెలుగు జాతి ఘనకీర్తి కూడా విశ్వవ్యాప్తమైంది. ఘన చరిత్ర ఎప్పుడు జనహితానికి దోహదపడుతుంది. నాటి నాగరికత, సాంస్కృతిక వైభవం వర్తమానానికి, భవిష్యత్తుకు మార్గదర్శనంగా నిలుస్తుంది. రామప్ప ఆలయం కూడా ఈ కోవకి వస్తుంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ శిల్ప సంపద ఇప్పుడు ఎప్పుడు ఇంజనీర్లకు ఓ పాఠమే. అందుకే ఈ చరిత్ర ఇక మీదట విశ్వవ్యాప్తం కానుంది. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం పట్ల తెలుగు ప్రజలంతా, యావత్ భారతీయులంతా గర్వంగా భావిస్తున్నారు. రామప్ప నుండి కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.